'ఆడు జీవితం.' ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆస్కార్ ఇచ్చేయండయ్యా. ఈ మూవీకి మెయిన్‌లీ ఈ మూవీ సినిమాటోగ్రాఫర్‌కి, అలాగే యాక్టర్ 'పృథ్వీరాజ్ సుకుమారన్‌కి' ఆస్కార్ ఇచ్చేసినా తప్పులేదు. నెక్స్ట్ లెవెల్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ అనుకోండి 'పృథ్వీరాజ్ సుకుమారన్‌దండి అయితే. ఇంక మూవీ గురించి చెప్పాలంటే సాగదీత. మామూలు సాగదీత కాదు. అల్ట్రా ప్రోమో సాగదీత అని చెప్పాలి. అసలు ఎమోషనల్ కనెక్షన్ లేకుండా సర్వైవల్ మీద వచ్చిన రీసెంట్ 'గామి' మూవీ ఎంత పెద్ద దెబ్బేసిందో, సేమ్ ఈ మూవీ గూడా అంతే దెబ్బేసింది. సర్వైవల్ అనే కాన్సెప్ట్ తీసుకొని దాని మీదే సాగదీసి నిజంగా మనకి ఎమోషన్ కనెక్షన్ లేకుండా అక్కడేదో ఇరికిచ్చినట్లు ఉంటుంది ప్రతిది. బట్ ఈ మూవీ ఒక బుక్‌ని బేస్ చేసుకొని రియల్ ఇన్సిడెంట్స్‌కి కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకొని తీశారంట. అయితే వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. ఫ్రేమ్స్ మీద పెట్టిన ఫోకస్ కథనం మీద పెట్టి ఉంటే ఇంకా బాగుండేదనిపించింది. ఈ మూవీలో ఆఫ్రికన్ క్యారెక్టర్ ఒకటుంటుంది. తను ఉన్నంత సేపు మూవీ నెక్స్ట్ లెవెల్‌లో చాలా అంటే చాలా బాగుంటుంది. బీజీఎం అండ్ మ్యూజిక్ ఓకే అనిపించాయి. బట్ బీజీఎం నేను ఇంకా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేశాను ట్రైలర్ చూసినప్పుడు. బట్ అంతేం అనిపియలేదు. బట్ ఒక సాంగ్ అయితే టూ మెనీ టైమ్స్ వచ్చి మనల్ని నిజంగా ఇరిటేట్ చేస్తుందనే చెప్పాలి. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే 'పృథ్వీరాజ్ సుకుమార్‌కి' అసలు నీకు దండం స్వామి అనిపించాలింది. సినిమాటోగ్రఫీ 1000% మార్క్స్ ఇవ్వాలి ఖచ్చితంగా. బట్ ఈ మూవీని చూడాలంటే 'సాగదీత'కి ఖచ్చితంగా బాగా అలవాటు పడి ఇది ఎలా ఉండిద్దంటే ఏదో జరిగిపోతుండిద్ది. బట్ ఏం జరగతా ఉండదు. మీరు గనక మూవీ చూసుంటే మీ ఒపీనియన్‌ని మాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 'సీవీపీ క్రియేషన్స్'. బాయ్. లవ్ యూ ఫర్ వాచింగ్.